పుష్ప 2 ఆట ఇంకా అయిపోలేదు భయ్యా, మళ్ళీ తన వేటకి సిద్ధమవుతుంది. ఇప్పటికే 1830 కోట్లు కలెక్ట్ చేసి బాహుబలి 2 రికార్డును లేపేసిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే తెలుగులో ఇప్పటికే కలెక్షన్స్ అనేవి చాలా వరకు డ్రాప్ అయ్యాయి. పైగా ఈ నెల 10న గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది. అండ్ అలాగే ఈ సంక్రాంతికి డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు కూడా రాబోతున్నాయి. ఈ మూడింటి మీద మంచి హైప్ ఉండడంతో ఇక పుష్ప 2కి కలెక్షన్స్ రావడం కష్టంగా మారింది. కానీ అది గమనించిన పుష్ప 2 మూవీ టీం మళ్ళీ కలెక్షన్స్ని పెంచుకోవాలని ఈ నెల 11 నుండి 20 నిమిషాల సీన్స్ని ఈ మూవీలో యాడ్ చేయబోతున్నారు. అంటే దీని అర్థం పుష్ప 2కి బాహుబలి 2ని బ్రేక్ చేసిన కసి తీరలేదు అయ్యా, దంగల్ రికార్డ్ని కూడా లేపేయాలనేదే పుష్ప 2 అసలైన టార్గెట్. అయితే మరి ఈ 20 నిమిషాల సీన్స్ని యాడ్ చేయడం వల్ల ఆడియన్స్ మళ్ళీ పుష్ప 2ని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో లేదో చూడాలి. ఒకవేళ ఈ ప్లాన్ గనక వర్కౌట్ అయితే ఇటు గేమ్ చేంజర్కి, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న మూవీలకి పెద్ద గండంగా మారనుంది పుష్ప 2. తెలుగు సంగతి అలా ఉంచితే హిందీలో మాత్రం ఈ ప్లాన్ వల్ల మంచి వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే హిందీలో ఏ మూవీ కూడా రిలీజ్ కావట్లేదు కాబట్టి ఈ మూవీకి మరిన్ని కలెక్షన్లు వచ్చే అవకాశం గట్టిగా ఉంది. ఇప్పటికే హిందీలో 820 కోట్ల నెట్టు, 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డులు తిరగరాస్తుంది. ఇప్పుడు ఈ 20 నిమిషాల సీన్స్తో ఈ నెంబర్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మరి ఫైనల్గా పుష్ప 2 దంగల్ని బ్రేక్ చేస్తుందా లేదా, అలాగే 20 నిమిషాల్ని యాడ్ చేయడం వల్ల తెలుగులో సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల మీద ఏమైనా ప్రభావం పడుతుందా అనే దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా.